అజ్మల్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. అభ్యర్థులు ప్రకటన కూడా పూర్తిగా ఖరారైపోయింది. కానీ ఎక్కడో ఒక చిన్న అసంతృప్తి. అంటే మనం పెద్ద భోజనం చేసి చివరికి ఇడ్లీ వేసుకోకుండా ఉంటే సాటిస్ఫాక్షన్ లాగా ఉంది ఇది. దేనికి అంటున్నానంటే, ఒకటి రఘురామరాజు గారి టికెట్ వివాదం, అలాగే కొంతమంది ముఖ్య నాయకులది, అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు కొంతమంది ముఖ్య నాయకులు కూడా టికెట్ ఇవ్వలేదు. అది గందరగోళం, అంటే ఎవరు ఊహించలేదు సార్. తెలుగుదేశం వారు ఊహించలా, అభిమానులు ఊహించలా, బహుశా వైసీపీ వారు కూడా ఊహించుకున్నారు. ఈ మొత్తం గందరగోళానికి కారణం ఏంటి? మీకేమన్నా లోగుట్టు పెరుమాళ్ళకి ఇరుకు కదా, అలాగే ఈ లోగుట్టు మా అడిసిమల్లి గారికి ఎరుకు అనుకోవాలేమో. చెప్పండి సార్, మీకు ఏమన్నా తెలుసా? అందరికీ నమస్కారం అండి. మరి కొంచెం గందరగోళం ఉన్నమాట నిజమే, కానీ యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళ పార్టీ చరిత్రలో ఎప్పుడో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తప్ప, అప్పుడు కూడా రేపు నామినేషన్ అనగా ఇవాళ టికెట్లు ఇచ్చిన రోజులు ఉన్నాయి. చంద్రబాబు గారి హయాంలో చాలా సార్లు జరిగిందండి, రిపీటెడ్గా. ఈసారి మాత్రం వాళ్ళు ముందుగానే ఊహించారు, పొత్తులయ్యి ఉన్నాయి, చాలా మంది ఆశావహులు ఉంటారు, వాళ్ళకి టికెట్ దక్కపోతే కొంచెం గందరగోళం ఏర్పడితే వాళ్ళందరినీ సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుందనేమో. మరి చాలా ముందుగా, దాదాపు ఈ ఎన్నికలకి 2 నెలల ముందని చెప్పుకోవచ్చు ఓ రకంగా చెప్పాలంటే. ఇవాళకే కూడా 40 రోజులు ఉంది. దీనివల్ల ఏంటంటే, ఒకవేళ అభిప్రాయాలను కూడా కొన్ని పార్టీ తీసుకున్న నిర్ణయాలు మార్చుకునే అవకాశం ఉంటుంది, వాళ్ళు మళ్ళీ వీలైతే సరి చేసుకునే అవకాశం ఉంటుంది, బుజ్జగించి ఇలాంటి రకరకాలుగా అవకాశాలు ఉంటాయి ఈ సమయం ఉండడం వల్ల. ఇది మంచి పని. పార్టీ వైపు నుంచి వస్తే చాలా మంది టీడీపీ పొత్తులు గందరగోళంలో పడ్డాయి అది ఇది అనుకుంటున్నారు. అదేం కాదండి, సరి చేసుకోవడానికి అవకాశం దొరికింది. ఇక వైసీపీకి డెఫినెట్ గా వాళ్ళకి తింపుడు కళ్ళం ఆశ ఏంటంటే, వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి మాకు ఈ మంచి పని చేసాం ఓటేయమని అడగలేరు కాబట్టి, ఈ ఎదటి వాళ్ళ దాంట్లో లోకలతో ఏమైనా బయటపడతామేమో అని ఆశతో ఉన్నారు. అన్ని రకాలుగా వాళ్ళు కొంచెం ఇబ్బందులుగా ఉంది. ఇప్పుడు వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, డబ్బుతోటి పని జరుగుతుంది అనుకున్నారు. డబ్బు కూడా వాళ్ళ కార్యకర్తలు చాలా మంది నాయకులు దొబ్బేసిలా ఉన్నారు. అంచేత ఆ డబ్బుతో కూడా పని జరిగేలా లేదు. వాలంటీర్ల మీద నమ్మకం పెట్టుకున్నారు. వాలంటీర్ల విషయంలో కూడా పెద్ద దెబ్బ తగిలింది వాళ్ళకి. దాన్ని ఎలాగ టీడీపీ మీద తొయ్యాలా ఈ పెన్షన్ల రూపంలో చూస్తున్నారు. దీని మీద ఒక్క మాట చెప్తాను. ఈ పెన్షన్ల విషయంలో టీడీపీ శ్రేణులు అది వాళ్ళు ప్రచారం చేసేస్తున్నారు. వాలంటీర్లు రాకుండా ఆఫ్ చేసి చంద్రబాబు ఆపేసాడు అని అన్నారు అని చెప్పేసి ప్రచారం చేస్తారు. ఏమండి, ఇవాళ రేపు రాష్ట్రంలో మనం అనుకుంటున్నాం కానీ ఏమి తెలియని వాళ్ళు ఎవరో ఏం లేరంటే. మీకు నిజంగా ఇవ్వాలనుకుంటే ఇప్పుడు డబ్బులు కావాల్సినట్టు ఏం చేస్తాడు, వేరే ఆప్షన్ ఆడే చెప్తాడు. ఇప్పుడు మీకు ఎవరో డబ్బులు ఇవ్వాలండి, నేను రాలేకపోతున్నాను అంటాడు. మీరు ఏం చెప్తారు, బ్యాంక్ పేటిఎం చేసి అంటారు, లేకపోతే అకౌంట్కి పంపించే అంటారు, లేకపోతే మనిషిని ఇచ్చి పంపించమంటారు తప్ప నువ్వు రాలేకపోతున్నావు కాబట్టి నేను ముడ్డి అని పెట్టుకుంటానని అనరు కదా మీరు. ఇది మ్యాటర్. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, సచివాలయం వాళ్ళు అలా కూర్చొని ఉన్నారు ఖాళీగానే, వాళ్ళ చేత ఇప్పించవచ్చు కదా, ఇదే మ్యాటర్ ఆలోచిస్తారు వాళ్ళు. కాబట్టి నీ చిత్తశుద్ధి అనేక అంశాల్లో కనపడాలి. అనేక అంశాల్లో కనపడకుండా ప్రతిదీ ఎదటోడి మీద తోసేద్దాం, వాళ్ళకి అలవాటు, అది అభ్యాసం. కాబట్టి వాళ్ళు సహజంగా అలా మాట్లాడతారు. వీళ్ళు కూడా పెద్ద కంగారు పడక్కర్లేదు, ఈ విషయాన్ని చెప్పుకోవచ్చు, ప్రజల్లోకి వెళ్తుంది. ఇక ఈ గందరగోళం విషయానికి వస్తే, రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఇక్కడ వీళ్ళు పొత్తు కుదిరిన తర్వాత టీడీపీ ఎన్డీఏలో చేరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కాంటాక్ట్లోకి వెళ్ళాడు. బహుశా ఢిల్లీ వెళ్ళి కలిసినట్టున్నాడు కూడా. కలిసినప్పుడు ఇక ఎలాగా తమతోటి ఉండరాళ్ళు అధికారికంగా కూటమి కడుతున్నారు, జనసేన టీడీపీ తోటి వెళ్తున్నారు వీళ్ళు అనేటువంటిది నిర్ధారణ అయిన తర్వాత ఒక కోరిక కోరుకున్నాడు. అంటే ఉరిదీసి ముందు ఒక కోరిక అడుగుతారు కదా, ఈ కోరిక ఏంటంటే లాస్ట్లో పలవగట్ట పెడతారు కదా ముందు రోజు. అలాగా ఇతను కోరిన కోరిక ఏంటంటే, నరసాపురం మాత్రం రఘురామకృష్ణరాజు గారికి ఇవ్వకూడదు, ఇది నాకు ఆత్మహత్య సదృశ్యం అని ఆ ఒక్క కోరిక కోరుకున్నాడు. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఒకటే కదా అడిగాడు, ఇన్నాళ్ళలో మనం వాళ్ళతో స్నేహంగా ఉన్నాం, బోడంత పంపించాడు మనకని. సాధారణంగానే సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కదా, సడన్ గా వాళ్ళకి అంత ద్వేషాలు ఏం లేవు కదా ఒకళ్ళ మీద ఒకళ్ళకి. అనివార్య కారణాల వల్ల మనం వేరేగా పోటీ చేయాల్సి వస్తుంది, అంతే ఉంటుంది. అంతే పెద్ద కసి పగ కోపం ప్రతీకారం ఏమి ఉండవు బీజేపీకి వైసీపీ మీద.
కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేసి అమిత్ షా గారు ఆ సీట్ ని పట్టుబట్టాడు, తన ఖాతాలో వేసుకున్నాడు. దాన్ని ఆర్ఎస్ఎస్ లో 40 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను అన్న వాడికి, ఒక పార్టీకి లాయల్టీగా ఉన్న వాళ్ళకి ఇచ్చుకున్నారు. అంతవరకు వాళ్ళు సమర్థించుకోగలుగుతారు. కానీ ఆర్ఎస్ఎస్ కి పార్టీకి లాయల్ గా ఉన్న వాళ్ళకి మీరు ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళని పైకి తీసుకురావాలంటే ఎమ్మెల్సీలు రాజ్యసభలో ఉంటాయి, లేదా నామినేటెడ్ పోస్టులు ఉంటాయి, రకరకాల ఇవ్వటానికి అవకాశం ఉంది చిత్తశుద్ధితో చేయాలనుకుంటే. అలాగే రాజకీయ పార్టీలకి 2 రకాలు ఉంటారండి. పార్టీ కోసం ప్రజల్లో పనిచేసే వాళ్ళు, పార్టీ కోసం పనిచేసే వాళ్ళు 2 రకాలుగా ఉంటారు. అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ. ఇప్పుడు సాధారణంగా రాజకీయ పార్టీలు ఏం చేస్తాయంటే ప్రజాక్షేత్రంలో పనిచేసే వాళ్ళకి ప్రత్యక్ష ఎన్నికల్లో అవకాశం కల్పిస్తాయి. పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి ఇలాగా ఎమ్మెల్సీలు, రాజ్యసభలో నామినేటెడ్ పదవిలో, కార్పొరేషన్లు ఇలాంటి చోట అవకాశం కల్పిస్తాయి. ఇది జగమెరిగిన సత్యం. కాబట్టి ఇక్కడ వాళ్ళు నిజంగానే వాళ్ళకి అవకాశం కల్పించాలనుకుంటే ఇప్పుడు ఆ ముసుగు మాటలు మాట్లాడడం మానేసి వాళ్ళకి అలా అవకాశం కల్పించాలి. ఇక్కడ వాళ్ళ తాలూకు ఇంటెన్షన్, జగన్మోహన్ రెడ్డి తెలివిగానే అడిగించారు. ఎవరు అడిగించారు అతనికి అంత తెలియలేదు, ఎవరు అడిగించారు అతని చేత. అడిగిన విషయం నిజంగానే ఒక్క ఎంపీ సీట్ కిందే మనం చూడకూడదండి. ఆ ఎంపీ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల మీద, ఆ జిల్లా మొత్తం మీద ఆ మాటకు వస్తే చాలా చోట్ల రఘురామకృష్ణరాజు గారి పట్ల సాఫ్ట్ కార్నర్ ఉన్న వాళ్ళందరి మీద కూడా పడే అవకాశం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు నేను పార్టీలకు అతీతంగా ఎవరు అభిమానుల కింద మాట్లాడకూడదు, ఇది స్పష్టంగా చెప్తాను. చాలా మందికి రఘురామకృష్ణరాజు గారు గతం ఏంటో అనవసరం. ఈ 4 ఏళ్ల నుంచి ఆయన పోరాటం చేశాడు, యుద్ధమే చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే చావు అంచెల వరకు వెళ్ళి ఇదంతా వాస్తవం, మన కళ్ళ ముందు చూసాం, మనం అందరం స్పందించాం, మనందరం బాధపడ్డాం. ఇదేటో ఏదో దుర్మార్గం, అసలు అతనిలోని అరాచక కోణం బయటపడింది ఈయన విషయంలోనే. ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన పట్ల ప్రజల్లో ఒక రకమైన సింపతి క్రియేట్ అయింది. ఈ సీట్ రాలేదనగానే ఇంకా కొంచెం ఎక్కువైంది. ఆయనకి అన్యాయం జరిగిందన్న భావన కల్పిస్తాం. ఇలాంటప్పుడు మరి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం అని చెప్పి బీజేపీ వాళ్ళు ఇక్కడ చెప్తున్నప్పుడు, ఇప్పుడు జనసేన, టీడీపీ మాట పక్కన పెట్టండి. ఎందుకంటే వాళ్ళు డెఫినెట్ గా ఆహ్వానిస్తారు, స్వాగతిస్తారు, రాజు గారికి టికెట్ ఇవ్వాలని కోరుకుంటారు. ఇక్కడ బీజేపీయే తనకు కేటాయించిన స్థానంలో ఇవ్వలేదు, వేరే వాళ్ళు తెచ్చిపెట్టింది, అక్కడ సిట్టింగ్ ఎంపీని కాదని అసలు బీజేపీని ఇక్కడ కలవడానికి 2-3 ఏళ్ల ముందు నుంచి కూడా ఆయన మెల్లమెల్లగా అందరినీ రెడీ చేస్తా వచ్చాడు. అటువంటి ఆయన పక్కన పెట్టి పైగా బీజేపీ వాళ్ళతో సన్నిహిత సంబంధాలు ఉంటాయి రాజుగారికి అనేటువంటిది ఒక అభిప్రాయం అందరికీ. ఇలాంటి పరిస్థితులు ఆయన్ని పక్కన పెట్టాల్సి వచ్చిందంటే దీని వెనక ఖచ్చితంగా కుట్ర ఉంది, లేదంటే ఏదో ఒక మర్మం ఉందనేటువంటిది అందరికీ అర్థమైంది. వాళ్ళు ఏం ఆలోచించాలో, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడాడు, జగన్మోహన్ రెడ్డిని నిజంగా ఓడించాలంటే రాజుగారిని ఇబ్బంది పెట్టకూడదు, అక్కడ ఆయనకి ఇవ్వాలి సీటు. ఇదే మాట రాజుగారు కూడా చెప్తానని నేను చాలాసార్లు చెప్పాను. ఈ మ్యాటర్లో ఇక్కడ అనుమానాలు వస్తున్నాయి. బీజేపీ ఇంకా జగన్ తోటి ఉంది అనేటువంటి ఈ అనుమానాలు తొలగించుకోకపోతే పురంధరేశ్వరి గారు దెబ్బైపోతాడు, సీఎం రమేష్ దెబ్బైపోతాడు, ఆదినారాయణ రెడ్డి గారు దెబ్బైపోతాడు, విష్ణు కుమార్ రాజు గారు దెబ్బైపోతాడు, కామినేని శ్రీనివాస్ గారు దెబ్బైపోతాడు, ఇంకా అనేక మంది, కిరణ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరూ దెబ్బైపోతారు. ఈ సమస్య టీడీపీ వాళ్ళు తమదిగా భావిస్తున్నారు. కాదండి, ఈ సమస్య బీజేపీది. బీజేపీ నుంచి పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థుల సమస్య ఇది. ఖచ్చితంగా వాళ్ళు సాల్వ్ చేసుకోవాలా. వాళ్ళు సాల్వ్ చేసుకోకపోతే వీళ్ళందరూ దుకాణం సర్దేసుకుంటారు. ఒకవేళ పోతే పోయింది మాకేట అనుకున్నారు అనుకోండి, అది ఏదైనా బెనిఫిట్ ఉంటే జగన్కి జరుగుద్ది, లేదా బీజేపీకి జరుగుద్ది జగన్ ద్వారా. అంతేగాని ఈ అభ్యర్థులకి తైలం వదులుతుంది, చమురు వదిలిపోద్ది వీళ్ళందరికీ. రేపు పొద్దున ఇవాళ రాజకీయ నాయకులు ఇవాళ ఈ పార్టీలో ఉంటారు, రేపు ఇంకో పార్టీలో ఉంటారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు చూడండి, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఇచ్చి గౌరవిస్తే ఆయన బీజేపీలోకి వచ్చేసాడు. ఇంకెంతకన్నా అయ్యారాం గయ్యారాములకి సంస్కృతికి ఇంక తేడా ఏముంది? సీఎం రమేష్ గారు టీడీపీలో ఉండేవాడు, సుజనా చౌదరి గారు టీడీపీలో ఉండేవారు, పురంధరేశ్వరి గారు కాంగ్రెస్ లో మంత్రి చేసింది, ఆవిడ ఇప్పుడు బీజేపీ. కాబట్టి ఈ నాయకులు చాలా నిబద్ధతతో ఉంటారు, ఇవన్నీ చెప్పి అనుకోవడం అనేటువంటిది నేతి బీరకాయలాంటి. కాబట్టి వీళ్ళు ఉనికిని కాపాడుకోవాలి, ఇప్పుడు గెలవాలనుకునే నిలబడుతున్నారు. పొత్తుంది కాబట్టి టీడీపీ ఓట్లు, జనసేన ఓట్లు ట్రాన్స్ఫర్ అయితే మనం గెలిచేయచ్చు అనుకుంటున్నారు. కాబట్టి మీరు అనుకున్నది జరగాలంటే మీరు ప్రెజర్ పెట్టాల్సింది వీళ్ళే, వాళ్ళ అధిష్టానం మీద, లేదా సామూహికంగా రాజీనామా చేయాలి. అంతే దీనికి సొల్యూషన్. అంటే నేను రాజుగారి కోణంలో చెప్పట్లా, నేను బీజేపీ కోణంలో చెప్తున్నా, వాళ్ళకి హితవు చెప్తున్నాను నేను. రాజుగారు పోతే ఆయన నిన్న చెప్పాడు, నాకు అన్యాయం జరిగింది, పోతే ఆయన కొంచెం నిరాశ నిస్పృహలతోటి కొంచెం ఎవరినన్నా మాట అనొచ్చు. చంద్రబాబు గారిని, ఈ కూటమి నాయకులు ఎవరన్నా మాట అంటే అంటాడు. ఒకవేళ బీజేపీని అనలేక చంద్రబాబు గారిని అన్నాడేమో. కాబట్టి అది అర్థం చేసుకోవచ్చు, నేను అర్థం చేసుకున్నాను.
ఏంటంటే ఇప్పుడు బీజేపీని అంటాం ఏముంది, వాళ్ళు కాలకి వెళ్ళేటోళ్ళు, వాళ్ళు ఏమైనా అంటానికి భయపడుతున్నారు అందరూ దేశంలో. కాబట్టి వాళ్ళు అనలేక సాఫ్ట్ టార్గెట్ చంద్రబాబు గారు ఉన్నాడు కాబట్టి ఆయన అంటే అని ఉండొచ్చు. ఆ మాట కూడా అనుకుని ఉంటే బాగుండేది. అయినా మొన్న ఆ తర్వాత ఆయన సర్దుకున్నాడు. ఇప్పుడు చంద్రబాబు గారు లాంటి సీనియర్ ఉండాలి అని చెప్పేసి ఆయన ఆవేశంలోనూ ఉక్రోషంలోనూ ఒక నిరాశ నిస్పృహలతో ఒక్కొక్క మాట డెఫినెట్ గా అంటారు. ఎందుకంటే ఇంత మడమ తిప్పని పోరాటం చేసి చావు అంచులకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా జరిగిందంటే ఏంటి, ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ నేను రాజుగారిని పూర్తిగా సమర్థిస్తున్నాను అనుకోవద్దు. ఇక్కడ ఇదే విషయంలో టీడీపీలో కూడా కొంత గందరగోళం ఉంది కొన్ని సీట్ల విషయంలో. ఆ ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక కుట్ర జరుగుతుంది. ఆ కుట్రను వాళ్ళు గమనిస్తున్నారో లేదో తెలియదు, కానీ సాధారణంగా ముఖ్య నాయకుల దృష్టికి కొన్ని విషయాలు రావు. వాళ్ళు కూడా చాలా అప్రమత్తంగా ఉంటారు. చంద్రబాబు గారు ఈ విషయంలో అందివేసిన చెయ్యి అయినా సరే ఆయన ముందు తెరలుగా గోడలు అడ్డుగోడలు ఉంటాయి. వాటిని దాటుకుని చంద్రబాబు గారికి లోకేష్ గారి దగ్గరికి వెళ్ళడానికి ఆలస్యం అవ్వచ్చు. ఒక్కొక్కసారి ఆలస్యం అమృతం విషయం. ఈ విషయాన్ని గమనించుకోవాలి. ఎందుకంటే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం పార్లమెంట్ లో ఒక కుట్ర జరుగుతుంది. అక్కడ ఒక నియోజకవర్గం, అందులో ఈ 5 సంవత్సరాల నుంచి ఉన్న, నేను పాతపట్నం చెప్తున్నాను, నేను నియోజకవర్గం పేరు చెప్తాను. నేను ఆ పాతపట్నం నియోజకవర్గంలో కలమటి వెంకటరమణ గారు నేను స్వయంగా చూశాను. 4.5 ఏళ్ల నుంచి అక్కడ వాళ్ళు ఆయన ప్రజల్లోనే ఉన్నాడు. అక్కడ ఎమ్మెల్యే కొడుకు వ్యతిరేకంగా జడ్పీటీసీ గెలిచాడు. ఇది ఎలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో నామినేషనే వెయ్యలేని పరిస్థితుల్లో అక్కడ జడ్పీటీసీ గెలిచాడు. వాళ్ళు ఫలితాలు తారుమారు చేద్దామంటే తోలు తీసుకోవాలని తొక్కేస్తానని చెప్పి గెలిచాడు ఆయన. ఇది నేను ఇప్పుడు ఇచ్చిన అభ్యర్థికి వ్యతిరేకం కాదు. నేను అక్కడ ఆ గందరగోళాన్ని అక్కడ నుంచి వస్తున్న రిపోర్ట్ని, వార్తల నుంచి వస్తుంటే అక్కడ ఆయనకి చాలా సానుభూతి కులంలోకి వెళ్ళిపోతుంది. అది కులం కార్డు వచ్చేసింది బయటికి. ఇవన్నీ గమనించుకోవాలా. ఇక్కడ దాని వెనకాల సడన్ గా కొత్త అభ్యర్థికి ఇద్దాం అనుకుంటాం అనేటువంటిది కాదండి. అక్కడ ఏదో కుట్ర ఉంది. అక్కడ పార్లమెంట్ అభ్యర్థి మీద కూడా పడుతుంది ఆ ప్రభావం. ఎందుకంటే ఆల్రెడీ శ్రీకాకుళం సీటు వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. హెచ్ఆర్లు ఒకటి, హెచ్ఆర్లు బీజేపీకి వెళ్ళింది. ఇవన్నీ చూసుకుని జాగ్రత్తగా ఆలోచించుకోవాలా. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకర సంకేతాలు. ఇలాంటి ఇంకో 3-4 ఉంటాయి రాష్ట్రంలో. అది కాకుండా బీజేపీకి 10 ఎన్నో ఇచ్చారు. ఆ 10 సీట్లు డౌటే. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా అయితే గెలుస్తారు, అందులో మెజార్టీ సీట్లు 5-6 సీట్లు వస్తాయి గ్యారంటీగా. కానీ ఈ నరసాపురం విషయంలో బీజేపీ చేసిన దానికి బీజేపీ మీద ఒక రకమైన వెగిటి వస్తుంది. అలాగే అనపర్తిలో అతను ఎవరో వార్డు నెంబర్ కింద కూడా పోటీ చేస్తే 6 ఓట్లు కూడా, ఆ ఇంట్లో 7 ఓట్లు ఉంటే 6 ఓట్లు కూడా రాలేదంట అతను. ఇలాంటి వాళ్ళు అందరినీ పెడితే ఇది ఏం సంకేతం ఇస్తుంది? ఇది ఇంత తెలియకుండా ఉన్నారా? ఇది గమనించుకోవాలా. ప్రజలంత అమాయకులు ఏం కదా. ఒకవేళ మీరు తెలియనట్టు నటించినా ముఖ్య నాయకులు ప్రజలేం అమాయకులు కాదు కదా. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. ప్రజలు చేయాల్సిన పని చేసినా మన చేయి దాటిపోద్ది. అంటే 10 సీట్లు ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి ఖాతాలో ఉంటే 6 ఎంపీలు చంద్రబాబు నాయుడు గారిని 17 ఎంపీలకు పరిమితం చేయాలనేటువంటి కుట్ర ఇది. ఇందులో అనుమానమే లేదు. దీని వెనకాల ఆర్ఎస్ఎస్ లో ఒక ముఖ్య వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ అన్నా, తెలుగుదేశం అన్నా, ఒక సామాజిక వర్గం అన్నా, చంద్రబాబు నాయుడు గారు అన్నా నిలువెల్లా ద్వేషంతో రగిలిపోయి ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తి ఉన్నాడు. ఆ ఆర్ఎస్ఎస్ వ్యక్తి తన ప్రభావం ఇవాళకి కూడా అతను జగన్మోహన్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు. ఒక రకంగా అతనే కాపాడుతున్నాడు వీళ్ళందరినీ అన్ని విషయాల్లో కూడా. అంటే ఏ రకం అత్యున్నత న్యాయస్థానాల వరకు కూడా వెళ్ళిపోయి అక్కడ తన విన్యాసాలు చేయగలుగుతున్నాడు. ఇది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. కాబట్టి ఇది జనసేన పార్టీ కూడా, పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీని బతిమాలుతున్నాను, తీసుకొస్తున్నాను, నువ్వు బతిమాలు తీసుకొచ్చిన వాళ్ళు ఇక్కడ చిచ్చు పెట్టేస్తున్నారు అనేటువంటిది ఆయన గమనించుకోవాలా. వాళ్ళ వల్ల ఏం మేలు జరుగుతుంది అనేటువంటి చూసుకోవాలి. ఇప్పటి వరకు ఏం జరగలేదు. ఆల్రెడీ పొత్తు అనౌన్స్ అయ్యి 15 రోజులు, 2 వారాలు 3 వారాలు అయిపోతుంది. ఇప్పటి వరకు ఏం జరగలేదు. రేపు ఏం జరుగుతుందో చూసుకోవాలా. ఇదంతా సమయం దగ్గరికి వచ్చేసి వరకు వాళ్ళు వెయిట్ చేసి జగన్మోహన్ రెడ్డికి అంతా వెసులుబాటు కల్పించి అప్పుడు ఏదన్నా స్ట్రిక్ట్ గా ఉన్నామని యాక్ట్ చేస్తే అది కుదరదు. ప్రజలు ఇది ఆంధ్రప్రదేశ్ కి ఇది ఒక రాజకీయ పార్టీకో లేకపోతే ఒక వ్యక్తులకో సంబంధించిన సమస్య కాదండి. ఇది ఆంధ్రప్రదేశ్ ఉనికికి సంబంధించిన సమస్య. ఇది రేపొద్దున ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు అమిత్ షాకి ఏం పోతండి. ఒకవేళ రేపు ప్రభుత్వం పోయినా కానీ వాళ్ళకి ఆ పన్నీర్ బటర్ మసాలా, ఆ రోటీలు, బటర్ నాన్లు అలాగే ఉంటాయి. ఈ నాయకులు కూడా అలాగే ఉంటాయి. కానీ ప్రజలు కాబట్టి ఇది ఆలోచించుకోవాలి. రాజకీయ పార్టీలుగా చూస్తే బీజేపీ సేఫ్ గా మారుతుంది, టీడీపీ ఫెయిర్ గా మారుతుంది, బీజేపీ సేఫ్ కేపుతా ఉంటారు డబుల్ గా మారుతుంది, వైసీపీ యథావిధిగా ఫౌల్ గా మారుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలో పాపం ఆయన, నాకు ఆశ్చర్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నేను పిఠాపురంలోనే ఉంటాను అనేటువంటి హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకున్న ఇమేజ్కి.
అసలు ఏ రేంజ్ లో మాట్లాడుతున్నారు నాకు అర్థం అవట్లేదు. ఎందుకు వాళ్ళు ఎవరు స్క్రిప్ట్లు రాస్తున్నారు, ఎవరు ప్రసంగ పాఠాలు రాస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ అండి, చాలా పవర్ఫుల్ ఆయన ఒకసారి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చానాళ్ళు కుప్పం వెళ్ళేవారు కాదు, అసలు నామినేషన్ కూడా వాళ్ళే వేసేవారు. అటువంటిది ఆయన పర్యటన చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి ఏ రీతిలో అరాచక అడ్డదారుల్లో వీళ్ళని ఇబ్బంది పెడతాడనేటువంటిది ఒక రకమైన భయోందనలోకి నాయకులతో సహా కార్యకర్తలు అలాగా ఉన్నారు. ఈ రకమైన పరిస్థితి నుంచి బయటపడడం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీ ఏం చేస్తుంది? అతను చెప్పాడు కదా అని చెప్పేసి నరసాపురం సీటు ఎవరో ఊరు పేరు తెలియని వాళ్ళకి పార్టీలో ఉంటూ ఉండొచ్చు వాళ్ళకి ఇచ్చి ఈ పొత్తుని గందరగోళం ఏళ్లతోటి ఈ సీట్ల ప్రకటన పైగా 10 సీట్లు ప్రకటించడానికి ఎన్నాళ్ళు లేట్ చేశారు? ఈ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు ఇవన్నీ ప్రజలు యావగించుకుంటున్నారు. ఇప్పుడే సాఫ్ట్ కార్నర్ లోకి వస్తున్నారు, బీజేపీ తోటి సర్దుకుని పోతున్నారు, సరే సావనే అని. అలాంటి పరిస్థితుల్లో ఈ రకమైన ఇబ్బందులు గురి చేసి జగన్మోహన్ రెడ్డికి మేలు చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కలిగిపోయింది. దాని నుంచి ఎలా బయటపడతారో, దీని నుంచి పడేయాల్సిన బాధ్యత రాష్ట్రంలో ఇప్పుడు పోటీ చేస్తున్న నాయకులదే. రాష్ట్ర శాఖ మరి బీజేపీ రాష్ట్ర శాఖనే నాకు వాళ్ళ పట్ల చాలా బాధగా ఉంది. ఎందుకంటే వాళ్ళని అప్పుడప్పుడు నేను విమర్శిస్తాను, కానీ వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. వాళ్ళు కూడా కొంచెం ఆత్మగౌరవం ఉండాలండి. ఆత్మగౌరవం లేకుండా ఎన్నాళ్ళు బానిసలాగా ఉంటారు జాతీయ రాజకీయాల్లో. మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలంటే మీరు మీ స్వరం పెంచాలా, గళం ఇప్పి గట్టిగా మాట్లాడాలా. ఇవన్నీ చేయకుండా ఇప్పుడు రాజు గారు కూడా టీడీపీని నడుతున్నాడు. అలా చేయకూడదు. ఎవరి లోపం ఉందో వాళ్ళు ఏమైపోతుంది, ఎందుకని ఏమైపోద్ది, ఇది ఆలోచించుకోవాలి అందరూ. చూద్దాం సార్ ఏమవుతుందో మరి. ధన్యవాదాలండి.